మ్యాట్రిక్స్ కంపెనీ రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు నమస్కారం. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో అడగండి చెప్తాం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, మోల్టింగ్ సమయంలో రొయ్యలు చనిపోయి కనిపిస్తున్నాయి, దీనికి కారణం ఏమిటి? మోల్టింగ్ సమయంలో రొయ్యలు చనిపోయి కనిపించడానికి 2-3 ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయండి. అందులో మేము ఇచ్చేటటువంటి ఫీడ్లో న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్, సరిపడనటువంటి పోషక పదార్థాలు అందుబాటులో లేనప్పుడు మోల్టింగ్లో జరిగేటటువంటి ఒత్తిడి వల్ల మరణానికి దారితీస్తుంది. అంతేకాకుండా మోల్టింగ్ సమయంలో ఆక్సిజన్ కొరత కానీ విషవాయువుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రొయ్యలు చనిపోవడం జరుగుతుంది. వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి ఇంకొక కారణం, ఎప్పుడైతే మనకి రొయ్య గుల్ల విదిలించుకునే సమయంలో పాత పెంకుకి కింద భాగంలో కొత్త పెంకు ఆల్రెడీ మనకి తయారై ఉంటుంది, కాకపోతే అది పారదర్శకంగా ఉంటుంది. ఎప్పుడైతే పైన ఉన్నటువంటి డొప్ప విదిలించుకొని లోపల ఉన్నటువంటి లేయర్ గాలికి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మనకి అది పెంకుగా గట్టి పట్టడం అనేది జరుగుతుంది. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది. హార్ట్ షెల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే లోపల ఏర్పడినటువంటి పెంకు అంత ప్రాపర్గా అభివృద్ధి చెందనప్పుడు మనకి ఇట్లాంటి మరణాలకు దారితీసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు 100% ఆర్గానిక్ కీలేటెడ్ మినరల్స్ కానీ లేకపోతే ఫీడ్ ద్వారా ఇచ్చేటువంటి ఫీడ్ సప్లిమెంట్స్లో తగినటువంటి న్యూట్రిషనల్ కాంబినేషన్స్తో ఉన్నటువంటి ఫీడ్ సప్లిమెంట్స్ వాడుకోవటం, బాటమ్ కండిషన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవటం, డిఓ లెవెల్స్ని తగిన విధంగా మెయింటైన్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రెండవ ప్రశ్న, బ్లీచింగ్ ఇచ్చినటువంటి ఎన్ని రోజుల తర్వాత సీడ్ వదులుకోవచ్చు అని అడగటం జరిగిందండి. సాధారణంగా పాండ్ ప్రిపరేషన్ లో భాగంగా మనం కొత్తగా సీడ్ వేసుకునేటప్పుడు బయట నుంచి మనం వాటర్ ని పాండ్ లోకి తోడుకున్నప్పుడు దానికి బ్లీచింగ్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో 7 నుంచి 10 రోజుల తర్వాత పిల్ల వేసుకోవటం ఉత్తమం అండి. మీరు ఎప్పుడు పిల్ల వేయదలుచుకున్నా నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకున్న తర్వాత మాత్రమే పిల్లను వేయాలి. అంతేకాకుండా మీరు ఒకసారి నీళ్లు తోడుకొని దానికి బ్లీచింగ్ అప్లికేషన్ చేసిన తర్వాత ఆల్రెడీ బ్లీచింగ్ ఇచ్చిన వాటరే కదా అని చెప్పి మరలా మీరు దానిలో కొంత మొత్తంలో బయట నీళ్లు తోడటం కూడా శ్రేయస్కరం కాదు. ఏదైనా వ్యాధి కారకాల రీత్యా మీరు నీటిని పాండ్లో ఉన్నటువంటి రొయ్యలను హార్వెస్ట్ చేసి మళ్ళీ అదే నీటిలో బ్లీచింగ్ ఇచ్చి పిల్ల వేయదలుచుకుంటే మాత్రం అది ఉత్తమమైనటువంటి పద్ధతి కాదు. కొత్తగా పాండ్ ప్రిపరేషన్ చేసి స్టాకింగ్ చేసుకున్నటువంటి చెరువుల్లో బ్లీచింగ్ ఇచ్చిన 7 నుంచి 10 రోజుల తర్వాత పిల్ల వేసుకోవడం ఉత్తమం. మూడవ ప్రశ్న, బయోఫ్లాక్ సీడ్ ను స్టాక్ చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అడగటం జరిగిందండి. బయోఫ్లాక్ పద్ధతి ద్వారా ఉన్నటువంటి సీడ్ ను కనుక మీరు స్టాక్ చేసుకున్నట్లయితే దానిలో ఎక్కువ భాగం ఆహార వినియోగం ప్లాంక్టానిక్ బేస్డ్ గా ఉండటం జరుగుతుంది. మీరు ఇచ్చేటటువంటి ఆహారం తగ్గించి తక్కువ మోతాదులో వేయడం అనేది మేత అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో దానికి తగిన మొత్తంలో జూ ప్లాంక్టాన్ కంటెంట్ అనేది, ఎందుకంటే ఎక్కువ ప్రోటీనిషియస్ సోర్స్ అనేది జూ ప్లాంక్టాన్ నుంచి అందుతుంది కాబట్టి అది ఎక్కువ మొత్తంలో సరిపడా అందుతుందా లేదా రొయ్యలకు అనేది చెక్ చేసుకోండి. అంతేకాకుండా గట్ హెల్త్, మీరు ఎక్కువ మొత్తంలో ఫైటో ప్లాంక్టానిక్ కంటెంట్ కనుక రొయ్య కన్స్యూమ్ చేసినట్లయితే ఒక్కొక్కసారి అది గట్లో ఇరుక్కుపోయి మనకి గట్ సంబంధిత వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు గట్ హెల్త్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లాంక్టానిక్ బ్లూమ్స్ వచ్చేటటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అందులోనూ శీతాకాలంలో లైట్ పెనట్రేషన్ ఎక్కువగా ఉండకపోవటం వల్ల న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ జరిగి పైన నీటి పైన తెట్టలాగా కడుతుంది. ఆ తెట్ట విరిగిపోయి నీటి అడుగు భాగానికి చేరి ఇంకొంచెం పాయిజనస్ గ్యాసెస్ ఉత్పత్తి అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ 3 విషయాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని తగిన రెమెడీస్ వాడుకుంటే ఉత్తమ యాజమాన్యాలు పాటించడం చాలా తప్పనిసరి. నాలుగవ ప్రశ్న, నైట్రేట్ కి ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి అని అడగడం జరిగిందండి. మొదటిగా చెరువుల్లో నైట్రైట్ అనేది ఏర్పడకుండా చూసుకోవటం ఉత్తమమైనటువంటి పద్ధతి అండి. దీనికి ప్రధానంగా pH వ్యత్యాసాలను తగ్గించుకోవాలి. పాండ్ లో అమోనియా ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. పాండ్ బాటమ్ లో ఎప్పుడైతే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, ఏరోబిక్ బ్యాక్టీరియా యొక్క లోపం ఏర్పడుతుందో అప్పుడు మనకి నైట్రేట్ లాంటి సమస్యలు అనేది ఉత్పన్నం అవడం జరుగుతుందండి. ఈ సేంద్రియ వ్యర్థాలు, మేత నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు, ప్లాంక్టన్ క్రాష్ నుంచి వచ్చేటటువంటి వాటిని విచ్ఛిన్నం చేయడానికి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, నైట్రోజోమోనాస్ వంటివి పనిచేస్తూ ఉంటాయి. ఇవి అమోనియాని నైట్రేట్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. వీటి లోపం ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఈ విషవాయువులు అనేది ఎక్కువగా ప్రబలటం అనేది జరుగుతుంది. దీని బాటమ్ కి మీరు వాటర్ కి కానీ ప్రోబయోటిక్స్ వాడుకునేటప్పుడు డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెయిన్స్ ఉన్నటువంటి ప్రోబయోటిక్స్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి మనం త్వరితగతిని బయటపడవచ్చు. 5వ ప్రశ్న, రొయ్యలను ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు మార్చినప్పుడు ఎటువంటి
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడగటం జరిగిందండి. రొయ్యలను ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు మార్చేటప్పుడు మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం వాటర్ టెంపరేచర్. 2 చెరువుల్లోనూ ఒకే విధమైనటువంటి టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో షాక్‌కు గురయ్యి మనకి మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రొయ్యలో ద్రవాభిసరణ క్రమతకు ఉపయోగపడేటటువంటి pH స్థాయి 2 చెరువుల్లోనూ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. అన్ని రకాల నీటి నాణ్యత ప్రమాణాలను పరీక్షించుకొని రెండిటి మధ్య సారూప్యత కుదిరిన తర్వాతే మీరు రొయ్యలను ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు మార్చుకోవటం ఉత్తమమైనటువంటి పద్ధతి. దీంట్లో ప్రధానంగా గమనించాల్సినటువంటి ఇంకొక విషయం, మీరు చెరువులోంచి వేరే చెరువుకు రొయ్యలను మార్చిన వెంటనే అదే మోతాదులో మేతను వేయకూడదండి. ఎందుకంటే సాధారణంగా ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు మార్చినప్పుడు ఒత్తిడిలో మేతను తీసుకోవడం తగ్గిస్తాయి. కాబట్టి మీరు కొంతమేర మేతను తగ్గించి వేసుకొని మరుసటి రోజు నుంచి సాధారణ స్థాయిలో మీరు మేత వేసుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.